పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడానికి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం మనం. నేటి సత్యదర్శనంలో 1221 అసెన్షన్ యాక్టివేషన్ పోర్టల్ పార్ట్ 2. ఏమిటి మరి పార్ట్ 1? పార్ట్ 1 ఎప్పుడు చేసాం, మరి పార్ట్ 2 ఇప్పుడు ఎందుకు వస్తుంది? సో ఇప్పుడు మనం సాధన ఎందుకు చేయాలి, అప్పుడు సాధన చేయడం వల్ల ఏం జరిగింది అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీలక్ష్మి దుగ్గిరాల గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. వెల్కమ్ టు పార్ట్ 2. థ్యాంక్ యూ. అంటే ఒక పార్ట్ 1కి పార్ట్ 2కి బాహుబలి పట్టినంత టైం పట్టింది అనమాట. ఒక సంవత్సర కాలం, అదే అంటారు, ఒక 1 year పట్టింది. బాహుబలి సిరీస్ లాగా ఉంది మేడం ఇది. అంటే ధ్యానంలో ఇది బాహుబలి. అవును, అంతే కదా? రైట్. మనం బాహుబలిగా ఎదగడానికి ఈ శక్తి తీసుకుంటాం అంటారు. అవును. సో ముందుగా చెప్పండి మేడం, ఈ పార్ట్ 1 year బ్యాక్ ఇదే తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ముందే చేసాం. ఏంటి అప్పుడు జరిగింది, ఏంటి దానివల్ల వచ్చిన మార్పు ఏంటి? మనము 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ పార్ట్ 1 ధ్యానం 2025 ఆగస్ట్ 12, 18, 21 చేసుకున్నాము. 3 సార్లు కూడా 144,000 మంది పైనే పార్టిసిపేట్ చేశారు. 3 సార్లు ఆ క్రిటికల్ మాస్ అనేది దాటేసాం సక్సెస్ఫుల్గా పత్రి సార్ దయ వలన. మరి అప్పుడు చేసిన తర్వాత మనకి కనిపించిన మార్పు ఏమిటి అంటే గనక, ప్రతి వ్యక్తి కూడా తన యొక్క సంకల్ప స్వేచ్ఛని ఫ్రీగా అంటే సులువుగా వాడడం మొదలైందండి. ఫ్రీ విల్ అనేది అందరికీ ఎప్పుడూ ఉంది. కాకపోతే పత్రి సార్ లాంటి వాళ్ళు మహా అద్భుతంగా జగద్గురువు కాబట్టి సులువుగా వాడేస్తారు. మనలాంటి వాళ్ళు వాడాలంటే కష్టపడాల్సి వచ్చేది, కొన్ని అడ్డంకులు ఉండేటివి. ఎస్. సో అది ఆ పరిస్థితి అనేది లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఆ ధ్యానం పార్ట్ 1 ధ్యానం అయిన తర్వాత మారింది. ఎవరైతే వాళ్ళ యొక్క ఫ్రీ విల్ వాడుకొని వారికి కావాల్సింది, భూమికి కావాల్సింది సృష్టించాలని సంకల్పం, దృఢమైన సంకల్పం చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ ఫ్రీ విల్ సులువుగా మేనిఫెస్టేషన్ అవ్వడం అనేది జరగడం మొదలైందండి. అయితే గమనిక ఉండాలి అక్కడ. మనం వాడాలని ఒకటి తెలియాలి, గమనిక కూడా ఉండాలి. ఇది గమనిస్తూ వాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి జీవితంలో ఏం కావాలో అది వాస్తవ రూపంలో దాల్చుకోవడం జరిగింది. అలాగే మరి భూమి మీద పరిస్థితులు చాలా మటుకు యుద్ధ వాతావరణాలు ఎన్ని రకాల స్టార్ట్ చేసినా కూడా అవి 3వ ప్రపంచ యుద్ధంగా మారకుండా ఆపివేయబడ్డాయి. ఫ్రస్ట్రేషను, ఫ్రిక్షన్ అయితే ఉంది అక్కడ జనాల్లో కానీ ఇక్కడ మనకి కానీ ఇంపాక్ట్ ఉంది, అందరి మీద ఉంది, భూమి అంతటి మీద. అంతవరకు పీక్ స్టేజ్ వరకు వెళ్లకుండా ఆగడాలనేవి మరి ఆ అసెన్షన్ పోర్టల్ ఓపెన్ అవ్వడం వల్ల దాని ద్వారా వచ్చే ఎనర్జీస్లో ఆ స్తబ్దత అంటే ఆ స్టెబిలిటీ అనేది రావడం మొదలైంది. ప్రశాంతంగా మారడం అనేది కూడా జరిగింది. దాంతోపాటు భూమి మీద ఏమవుతున్నది అనేది ప్రతి వ్యక్తికి తెలుసుకునే హక్కు ఉంది. అందులో భాగంగానే మరి ట్రంప్ అండర్లో రిలీజ్ చేసిన డిఓజే, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ రిలీజ్ చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ కావచ్చు, మరి గ్రహాంతర వాసులు అంటే మన నక్షత్రలోక వాసుల గురించి సంబంధించిన సమాచారం కావచ్చు, సత్య బహిర్గతం, అదే మరి సత్యాన్ని అందరూ దర్శింపచేయడం అన్నమాట. ఆ డిస్క్లోజర్ అనేది మొదలయ్యింది. ఆ డిస్క్లోజర్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్రజలందరికీ కూడా భూమి మీద ఏం జరుగుతున్నది, మానవులు ఏం తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకునే హక్కు ఉంది అనే స్థితిలోకి అయితే భూమి వెళ్ళిపోయిందండి పార్ట్ 1 ధ్యానం ద్వారా. ఇది అల్టిమేట్ పాయింట్. ఫ్రీ విల్ అనేది ఇన్స్టాల్ అయింది అనే దానికి అప్పుడు 2 రోజులు కంటిన్యూగా ధ్యానం చేసిన తర్వాత మన సర్కిల్లో మార్పులు చూసాం మనం. వాళ్ళు ఉన్న ఆఫీసుల్లో కానీ అప్పటి వరకు వాళ్ళ ఫ్రీ విల్కి ఇబ్బంది కలిగిస్తున్న వ్యక్తులు వెళ్ళిపోవడం కానీ, లేదా మనలో కూడా ఇంకా ఎక్కడో తెలియని అడ్డంకులు కానీ వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆఫీసుల్లో, వ్యక్తుల్లో. బయట జరిగిన సంగతి ఇక మనం బాగా డీపర్ ధ్యానం చేసే వాళ్ళకి తెలుస్తుంది. కానీ వ్యక్తిగతంగా తర్వాత ఒక భూగ్రహంలో జరిగిందంతా ఇప్పుడు మనం చూసిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ మేజర్గా మనకు మన దగ్గరకు వచ్చింది వ్యక్తిలో, ప్లస్ వాళ్ళు ఉన్న ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో. కుటుంబంలో కూడా కొంతవరకు గమనించవచ్చు, కానీ ఎక్కువ ఉండేది ఆఫీసులో కదా. మనకు
కనబడింది అయితే అది మేడం. సో వండర్ఫుల్. మరి ఏంటి పార్ట్ 2 ఏంటి మరి? ఈ పార్ట్ 2 ఏంటంటే జూలై నెలలో, జూలై ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది. ఈ జూలై నెలలో రకరకాల గ్రహాల యొక్క క్రమాలు అనమాట. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆస్ట్రలాజికల్ కాన్ఫిగరేషన్స్లో రకరకాల గ్రహాలు వాటి యొక్క ప్రభావాన్ని భూమి మీద చూపిస్తున్నాయి. అది మనకి 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు 10 రోజుల సమయం పాటు అద్భుతమైన గ్రహాల అమరిక కలయిక ఉంది. దాంట్లో భాగంగానే 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ పార్ట్ 2 అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అయితే ఇది చెప్పుకునే కన్నా ముందు ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి 2020లో పాండమిక్ కోవిడ్ రూపంలో వచ్చింది. దాని గురించి 2019లో ఒక ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్ ఆండ్రూ బార్బే అనే అతను, ఆ ఆండ్రూ బార్బో ఏంటంటే తన యొక్క ప్లానెటరీ సైకిల్స్ అనే పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగింది. 2019లోనే ఎగ్జాక్ట్గా ఈ పాండమిక్ టైం పీరియడ్ని మెన్షన్ చేశారు. చేసినప్పుడు ఆ ఫ్రాన్స్లో ఉన్న పత్రికల్లో వేయడం జరిగింది. హీఈస్ ప్రెడిక్టింగ్ సంథింగ్ 2020లో వస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఆండ్రూ బార్బో మనకి 2019లో బాడీ వెకేట్ చేస్తారు. సో అది మేనిఫెస్ట్ అయినట్టు, అది వచ్చినట్టు, ఆ టైం లైన్ అతను ప్రిడిక్ట్ చేసినట్టు, ఊహించగలిగినట్టు అతనికి తెలియదు. అతన్ని ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుసు. ఎప్పుడైతే అది ఇక్కడ భూమి మీద వ్యక్తీకరించబడిందో అప్పుడు అందరూ కూడా ఆండ్రూ బార్బో యొక్క పుస్తకాల వైపు చూశారు, ప్లానెటరీ సైకిల్స్. చూసినప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ప్రామినెంట్ సంఘటన అనేది 2026 జూలైలో కనపడిందంట. ఈ జూలైలో ఈ 10 రోజుల గురించి అతను మెన్షన్ చేసింది ఏంటంటే, ఎన్ని గ్రహాల యొక్క కలయికలతోని భూమి మీద ఒక ఆధ్యాత్మిక విప్లవం రాబోతున్నది అనేది సంక్షిప్తంగా చెప్పడం అనమాట. అక్కడ దీన్నే వాళ్ళు బార్బో బాస్కెట్ అని పిలుస్తున్నారు ఈ 10 days పీరియడ్ని. బార్బో బాస్కెట్, రామన్ ఎఫెక్ట్ లాగా. అదే అప్పట్లో రామన్ ఎఫెక్ట్ చదివా. బార్బో బాస్కెట్ లో ఏంటంటే మనకి మొట్టమొదట 16వ తారీఖున, అంటే మన భారతదేశ కాలమాన ప్రకారం 16, మామూలుగా మరి యూటీసీ టైమింగ్స్ అవన్నీ చూసుకుంటే 15 జూలై, 15 నుండి 25 వరకు, మనకు 16 నుండి 25 వరకు వస్తుంది. 25 వరకే వస్తుంది. ఎందుకంటే 25 పొద్దున్నతో మనకి అవుతుంది అన్నమాట కంప్లీట్. అంటే ఈ 10 రోజులు మళ్ళీ అంటే ఆధ్యాత్మిక విప్లవం రాబోతుంది. అలాంటి పాండమిక్ కాదు, ఆధ్యాత్మిక విప్లవం కూడా ఎలా రాబోతుంది అనేది ముందు ముందు చూద్దాము. ఇది ఈ సమయంలో అందుకే 4 రకాల గ్రహాలు, అంటే 4 గ్రహాలని చెప్పం, రకరకాల గ్రహాలు 4 రోజుల్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఫామ్ చేస్తుండడం వల్ల 4 ధ్యానాలు అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో ముఖ్యమైనది మాత్రం 25 జూలై భారతదేశ కాలమాన ప్రకారం ఉదయం 11:23 దాన్నే మనము 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ పార్ట్ 2 అని పేరు పెట్టాం. అయితే దానికన్నా ముందు ఇంకో 3 ఉన్నాయి కదా, ఆ 3 మాత్రం బూస్టర్ ధ్యానాలు అంటాం. 3 బూస్టర్ ధ్యానాలు. మరి బూస్టర్ అంటే తెలుసు కదా అందరికీ, బూస్టర్ అంటే సంథింగ్ విచ్ ఇస్ బూస్టింగ్. బూస్టర్ బూస్టర్ ధ్యానం అంటే ఇప్పుడు మనకి రాకెట్ ఉందనుకోండి, రాకెట్ వెళ్ళాలి, గగన తలంలోకి వెళ్ళాలంటే దానికి బూస్టింగ్, కింద ఆ ఫైర్ ఉంటుంది, తర్వాత ఫ్యూయల్ని ఫుల్ ఫ్లడ్జ్గా యాక్టివేట్ చేసే అన్ని రకాల ఇంజన్స్ ఉంటాయి. అలాగా ఆ బూస్టింగ్ ఏదైతే ఇచ్చి ఒక్కసారి రాకెట్ని బయటికి పంపిస్తారో, ఇన్ ద సేమ్ వే 25వ తారీఖున నెప్ట్యూన్ మరియు ప్లూటో సెక్స్టైల్, అది వెరీ పవర్ఫుల్ అండి. దాని గురించి తర్వాత మాట్లాడదాము. ఆ నెప్ట్యూన్ ప్లూటో సెక్స్టైల్లోనే ఏంటంటే రిలీజ్ అయ్యే ఎనర్జీస్ని సపోర్ట్గా మనం 16, 18, 21 ఈ 3 రోజుల్లో 3 బూస్టర్ ధ్యానాలు చేయబోతున్నాం. 16, 18, 21 అంటే ప్రిపరేటరీ మెడిటేషన్. ఎస్, అంతే, ప్రిపరేటరీ మెడిటేషన్. పౌర్ణమి కోసం ఎట్లయితే 3 days బిఫోర్ ప్రిపేర్ అవుతామో, ఇది 25th కోసం 3 రోజులు ప్రిపరేటరీ మెడిటేషన్ ఉంటుంది. సో 16వ తారీఖు ఏంటంటే తెల్లవారుజామున, భారతదేశ కాలమానమే చెప్పుకుంటాం మనం అన్నీని, తెల్లవారుజామున 1:58 మొట్టమొదటి బూస్టర్ ధ్యానం. లేవాలి మరి, తప్పదు 20 నిమిషాలు. ఏ టైం అన్నారు మళ్ళీ చెప్పండి? 1:58 16వ తారీఖు తెల్లవారుజామున. ఈ రోజు కరెక్ట్ గా ఆ టైంలో మెలకు రావడం జరిగింది. వావ్, బాడీ క్లాక్. యాక్చువల్ గా పవర్ ఆఫ్ అవ్వడం, అది రావడం జరిగింది. అందుకే మీరు ఆ టైం స్పెసిఫిక్ గా అడిగారు. అయితే
అయితే ఫస్ట్ బూస్టర్ మెడిటేషన్ ఏంటంటే మనము నెప్ట్యూన్, యురేనస్ మరియు నెప్ట్యూన్ సెక్స్టైల్ కాంబినేషన్లో జరుగుతుంది. ఏమిటి దాని స్పెషాలిటీ? యురేనస్ నెప్ట్యూన్ సెక్స్టైల్ కాంబినేషన్ స్పెషాలిటీ ఏంటంటే ఆధ్యాత్మికమైన మార్పు నాకు కావాలి అని అనిపించడం. ఎవరికి? మనకు కాదు, మనం ఆల్రెడీ ఆధ్యాత్మిక విప్లవంలో ఉన్నాం. ఓన్లీ ప్రాపంచికత వైపు ఉన్న వాళ్ళకి, ఎస్, హ్యుమానిటీ అన్నమాట. మిగిలిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాలి. ఎందుకంటే వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్లో ఉన్నారు, అంతా కూడా ఒక ఎంట్రోపీ రీచ్ అయిపోయింది, అంటే స్తబ్దతకు వచ్చింది, రొటీన్లో ఉన్నారు, నాకొద్దు, ఐ వాంట్ టు బ్రేక్ దిస్ అనే దాంట్లో ఉన్నారు. వాళ్ళకి ఇగ్నిషన్ అన్నమాట ఇది. స్పిరిచువల్ ఎనర్జీస్తో లేదా నేను ఆత్మపరంగా, నేను ఆత్మ వైపు చూడాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే ఒక ఫైర్ అనేది వాళ్ళలో పుట్టడానికి, హ్యుమానిటీ మొత్తానికి పుట్టడానికి ఆ నెప్ట్యూన్ మరియు ప్లూటో, నెప్ట్యూన్ యురేనస్ సెక్స్టైల్ కాంబినేషన్ ఉపయోగపడుతుంది అన్నమాట. సో మార్పు కావాలి, ఆధ్యాత్మికంగా మార్పు కావాలని కోరుకునే ఎనర్జీస్ వస్తాయి ఆ రోజైతే. ఆధ్యాత్మికంగా అంటే మనకి ఏదో జరుగుతుంది, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఇందులో నుంచి బయటపడాలన్న ప్రతి ఒక్కరికి ఆ ఎనర్జీ ఫ్లో జరుగుతుంది. భూమి మీద అందరికీ అవైలబుల్గా ఉంటుంది. అయితే మీరు అన్నట్టు అది తెలుసుకుని నేను ముందుకు వెళ్ళాలి అనే ఒక్క సంకల్పం, ఇంటెన్షన్, ఒక థాట్ లోపల వాళ్ళ స్విచ్ ఆన్ ఉంది కాబట్టి తొందరగా ఫ్లో అవుతుంది. ఎస్, పర్ఫెక్ట్. మిగతా వాళ్ళు స్విచ్ ఆన్ చేసుకోవడానికి కావాల్సింది కూడా ఫ్లో అవుతుంది. ఫైర్ స్విచ్ ఆన్ చేయాలి ఇప్పుడు అంటే వాళ్ళు స్విచ్ వరకు వెళ్తారు అన్నమాట. ఓకే, అది మొట్టమొదటి బూస్టర్ ధ్యానం అన్నమాట. తర్వాత రెండో బూస్టర్ ధ్యానం 18వ తారీఖు జూలై, ఆ రోజు ఉదయం 10:15 సత్యదర్శనం టైము. సో ఆ 10:15 బూస్టర్ ధ్యానం రెండవది చేస్తున్నాము. ఆ రోజు ఏంటంటే యురేనస్ ప్లూటోతో ట్రైన్, భూమి యురేనస్ ప్లూటో 3 కలిపి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ రోజు మన లాంగ్వేజ్ లో పిరమిడ్ అంతే. అలా ఫార్మ్ అయినప్పుడు ఊరుకోదు కదా, అది స్పిరిచువల్ రెవల్యూషన్, అది ఆధ్యాత్మిక విప్లవం. ఇందాక అనుకున్నది ఆధ్యాత్మిక విప్లవ శక్తిని ఒక ఫోర్స్ లాగే తీసుకొస్తుందట. నువ్వు మారాల్సిందే, అంటే మనం నెమ్మదిగా చెప్పి అయిపోయింది, మనం ఓకే, మనం ఇప్పుడు ప్రేక్షక పాత్ర వహిస్తాం, వాళ్ళందరూ వస్తారు, వచ్చి తీరాల్సిందే. ఆ ఆధ్యాత్మిక విప్లవ శక్తి అనేది ఆ రోజు రిలీజ్ అవుతుంది. ఆ శక్తిని మనం యూజ్ చేసుకుని ఉదయం 10:15 గైడెడ్ మెడిటేషన్, బూస్టర్ ధ్యానం చేస్తాము. చేసినప్పుడు మన ద్వారా ఆ ఎనర్జీ భూమిలోకి యాంకర్ అవుతూ ఆధ్యాత్మిక విప్లవానికి భారతదేశం పుట్టినిల్లు కావాలి. ఎందుకంటే దీని గురించి 21వ తారీఖు గురించి చెప్పినప్పుడు చెప్తాను. ఇక్కడ ఈ ఎనర్జీని యూజ్ చేసుకుని యోగులు, జ్ఞానులు, తత్వవేత్తలు అద్భుతంగా ఉంటారు. మనము ప్రపంచమంతటికి పుట్టినిల్లు మనం. మరి పత్రి సార్ అంతే కదా, అంతే, అతను ఎక్కడుంటే అది అంతే అక్కడ. సో అందుకు ఆ ఎనర్జీని మన ధ్యానులు అందరూ యూజ్ చేసుకుని ఆధ్యాత్మిక విప్లవానికి ఒక జెండా అనేది పాతి తీరాల్సిందే. అంటే మనందరం సాధన చేయటం వల్ల దాన్ని స్పీడ్ గా తీసుకొచ్చి స్ప్రెడ్ కావడానికి మనం ఇన్స్ట్రుమెంట్స్ లాగా ఉపయోగపడతాం. పర్ఫెక్ట్. ఇప్పుడు మనమే సరే మనది అయిపోయింది కదా వాళ్ళ కోసం అని మనం సైలెంట్ గా ఉంటే ఆ ఫ్లో మన ద్వారా జరగదు, వేరే వాళ్ళు ఛాన్స్ తీసుకుంటారు, వాళ్ళ ద్వారా జరిగిపోద్ది. అంతే కదా. అంతే. ఇప్పుడు పత్రిసారి చెప్పినప్పుడు మనం అవకాశం తీసుకున్నాం, సాధన చేసాం, ప్రచారం చేసాం, అంతే. మనం కాకపోతే ఇంకొకరు ఉంటారు, అంతే కదా. విశ్వానికి ఎప్పుడు ఆల్టర్నేట్స్ ఉంటారు, మనకే ఉండదు మనం పాల్గొనకపోతే అందులో, అంతే. మనకే లేట్ అవుతుంది అనమాట ఆధ్యాత్మికంగా ఎదగడం అని. మూడో బూస్టర్ ధ్యానం వచ్చేసి 21 జూలై సాయంత్రం 4:41 కరెక్ట్గా 4:41 మళ్ళీ చేస్తాము. అయితే 21వ తారీఖు కన్నా 2 రోజుల ముందు నుంచి ఎనర్జీస్ ఎలా స్టార్ట్ అవుతాయంటే, ఇందాక బార్బో బాస్కెట్ అన్నాను కదా, ఆ బార్బో బాస్కెట్ పీక్ స్టేజ్లో 19, 20, 21 ఈ 3 రోజుల్లో ఉంటుంది. ఉంటూ అది సప్రెస్డ్ స్పిరిచువల్ చేంజ్ని ఎరప్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడైతే ఆధ్యాత్మికత అణిచివేయబడింది, ఆత్మజ్ఞానం తొక్కివేయబడింది రకరకాల కారణాలతోని, ఆ ఎనర్జీస్ని రిలీజ్ చేసే టెన్షన్ అనేది వస్తుంది. అంటే టెన్షను, స్ట్రెస్ అంటే అక్కడ నెగటివ్ అని కాదు,
ఇప్పుడు మనం కూడా ధ్యానంలోకి రావాలంటే ఏదో ఒక కారణంతో వచ్చిన అవునవును. వాళ్ళమే. ఆరోగ్యం అవ్వచ్చు, వృత్తిలో టెన్షన్ అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఫ్యామిలీలో ఇబ్బంది కావచ్చు. ఆ స్ట్రెస్, టెన్షన్ భూమి మీద రిలీజ్ అవుతుందట. రిలీజ్ అవుతూ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఆ రోజంట, అంటే ఆ 3 రోజులు జూపిటర్ యురేనస్‌తో, నెప్ట్యూన్‌తో, ప్లూటోతో ఒక చక్కని గేమ్ ఆడతదట. ఇంటర్ ప్లానెటరీ గేమ్ ప్లే ఓకే. జరుగుతదట ఆ రోజు. అందరూ కింద గేమ్ ప్లే ఆడి ఆత్మజ్ఞానం వస్తే మనకన్నా ముందు వెళ్ళిపోతారు, అవును. జ్ఞానులు అవుతారని ఎవరైతే మానవులతో ఆడుకున్నారో అవును. వాళ్ళని ఒక ఆట ఆడుకోబోతుంది. ఆడిస్తది. ఎలా అంటే జూపిటర్ అంట ఫస్ట్ ఉమ్, నెప్ట్యూన్‌తో ఉమ్, ట్రైన్ 3 ఏర్పడతదట. ఏర్పడి ఆ రోజు ఎనర్జీస్ రిలీజ్ చేస్తదట. తర్వాత జూపిటర్ ప్లూటోతో అపోజిషన్‌లో ఉంటది. ఆ జూపిటర్ ప్లూటోతో అపోజిషన్‌లో ఉండడమే స్ట్రెస్, టెన్షన్ ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. ఉమ్, ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ అనేది ఎరప్ట్ అవుతూ ఉంటదంట. అంటే నేను కరెక్ట్, నువ్వు రాంగ్ అనే భావాలు పోయి ఆత్మజ్ఞానమే కరెక్ట్, ఇది కరెక్ట్ అని మన సబ్‌కాన్షియస్ లెవెల్‌లో ఉన్న కొన్ని రకాల భావాలనేవి భయం మనకి. ఎలాగ భయం? ఇది నేను కరెక్టు, ఆత్మజ్ఞానం అందరికీ కావాలి, ఉండాలి అని చెప్పడానికి చాలామంది జంకుతాం. కొంతమంది మనకి కంఫర్టబుల్ సర్కిల్‌లో వి ఆర్ ఓకే విత్ ఇట్. బట్ ఎప్పుడైతే నాన్ కంఫర్టబుల్‌గా ఉందో అక్కడ చెప్పాలంటే ఎందుకొచ్చిన గొడవలే చెప్పి వాళ్ళతో మాట్లాడి అలాంటి టెన్షన్‌లు, స్ట్రెస్‌లు అనేవి రిలీజ్ అవుతాయి ఆ రోజు. బికాజ్ జూపిటర్, ప్లూటో అపోజిషన్ వలన. దెన్ తర్వాత వచ్చేసి జూపిటర్, యురేనస్ సెక్స్టైల్ కాంబినేషన్. ఆ సమయంలో మొత్తం ఈ ఎనర్జీ బార్బో బాస్కెట్లో ఫుల్ ఫ్లడ్జ్డ్‌గా ఫిల్ అయిపోయి మనం థర్డ్ బూస్టర్ మెడిటేషన్ ఆ రోజు చేయబోతున్నాము. 21 జూలై సాయంత్రం 4:41 సో ఈ బూస్టర్ ధ్యానాల వలన ఎనర్జీస్ బిల్డప్ అవుతూ ఫైనల్ డేకి 25th జూలైకి మనకి స్టెబిలైజ్ అయ్యి ఆ రోజు 144,000 మంది కన్నా ఎక్కువ ధ్యానులు పార్టిసిపేట్ చేసి తీరాల్సిందే. పార్టిసిపేట్ చేయకపోయినా మార్పులు వస్తాయి, కానీ మనం ఉన్నా లేకపోయినా జరిగేది జరుగుతుంది. కానీ జరుగుతుంది. మనం ఉంటే అది మన ద్వారా ఎస్, లేదా మనకు కూడా కొంత స్పీడప్ అయిపోతాం మనం. స్పీడప్ అవుతుంది. దాంతోపాటు సులువుగా జరుగుతాయి మార్పులు. మొత్తం మీద సత్యము అనేది నొక్కి వక్కాణించబడుతుంది. అది సత్యము అని మనం ప్రత్యేకంగా వర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. నువ్వు నేను లేదు అంటే అంటే ఏకత్వం వైపు కూడా వెళ్తుంది అన్నట్టు. అంతే అంతే అంతే. అంతా ఒక్కటే. అవును. అంటే మనం నేను అనేది వివిధ రకాలుగా ఉన్న నేను అంతా నేనే అంతా వైపుకి వెళ్తున్నాం అన్నమాట. తీసుకెళ్తాం అన్నమాట. అది తీసుకెళ్ళబడుతుంది. అందుకే జూలైకి అంత స్పెసిఫిక్గా అతను చెప్పడం కూడా జరిగింది. మరి 25th జూలై ఆ రోజైతే మాత్రం ఉదయం 11:23 మనము ఈ 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ పార్ట్ 2 అనే ధ్యానం చేసుకుంటున్నాము. ఏమిటి అసలు 1221 అంటే ఏమిటి? అది అది డిసెంబర్లో 21వ తారీఖు కాదు, లేదా డిసెంబర్ నెల గురించి కాదు. 1221 అన్నామని ఈ 12 అనేది మొదటి 12, ఈ 12 అనేది 12వ కాస్మిక్ రే. 12th రే ఆఫ్ కాస్మిక్. ఎస్, 12th రే ఆఫ్ కాస్మాస్ లేదా 12th కాస్మిక్ రే. అంటే విశ్వంలో ఎనర్జీలు భూమి సిద్ధమవుతున్నప్పుడు, భూమి అవ్వచ్చు, ఏ గ్రహమైనా అవ్వచ్చు, అవి సిద్ధమవుతున్నప్పుడు ఆ ఎనర్జీస్ రే రూపంలో తీసుకుని రాబడతాయి, ఆర్యవ రే. సో ఆ రే రూపంలో వస్తున్నప్పుడు ఇప్పుడు భూమి అంట 12వ కాస్మిక్ రే యాంకర్ చేయడానికి సిద్ధమవుతున్నది. ఏమిటా 12వ కాస్మిక్ రే? తెలియాలి కదా మనకి. ఎనర్జీ అంటే ఓకే, తీసుకుంటాము ధ్యానంలో కూర్చుని. మరి ఆ 12th కాస్మిక్ రే యొక్క ప్రాపర్టీస్ ఏంటి అని చూస్తే కనుక అది కాస్మిక్ పారడైజ్. పారడైజ్ అంటే స్వర్గం. స్వర్గం. విశ్వం అంతా స్వర్గమయంగానే ఉంటుంది, ఒక్క భూమి మీద తప్ప. ఈ భూమి మూల చైతన్యానికి అనుగుణంగా కొన్ని రకాల ప్రక్రియల వలన ఇక్కడ సఫరింగ్ అనేది మిగిలిపోయింది. ఇప్పుడు భూమి ఈజ్ రెడీ ఫర్ వాట్? కాస్మిక్ పారడైజ్, ఫర్ హెవెన్, న్యూ హెవెన్. అంటే పారడైజ్ లాస్ట్ పోగొట్టుకున్న స్వర్గాన్ని మనం రాబట్టుకోబోతున్నాం అన్నమాట. ఈ కాస్మిక్ పారడైజ్ అనేది
ఇప్పుడు భూమి మీదకి ఈ ఎనర్జీస్ ఆ 12th కాస్మిక్ రే యాంకర్ అయినప్పుడు ఇక్కడ నుంచి సఫరింగ్ అనేది సమూలంగా మూల చైతన్యం అధీనంలో తొలగింపబడడం మొదలవుతుందండి. అందరిది అందరికీ common for all, మనం everybody. ధ్యానం చేయలేని ఏ డిఫరెన్స్ ఉండదు. భూమి మీద ఉన్న ప్రతి మానవులకు ఎస్, ఎందుకంటే మూల చైతన్యానికి అందరూ అందరూ సమానమే. ఒకటే కదా, అందరూ ఒకటే అక్కడి నుంచి కదా. వచ్చారు కదా. అయితే మీరు అన్న పాయింట్, ఈ పాయింట్ అందరికీ జరుగుతుందా లేదు అనేది ఏంటంటే 8 బిలియన్ల జనాభా కోసం ఈ 1,44,000 మంది నడుం కట్టి ఈ ధ్యానం చేస్తే 25వ తారీఖు జూలై నాడు ఈ 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ పార్ట్ 2 ధ్యానం చేస్తే వాళ్ళ ద్వారా ఆ గైడెడ్ మెడిటేషన్లో చెప్పినట్టు ఆ విజువలైజేషన్తో గనక ఆ ధ్యానం చేస్తే వాళ్ళ ద్వారా యాంకర్ అయ్యే ఎనర్జీ ఈ 8 బిలియన్ల జనాభాకి సరిపోతుందండి. Wow. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీ ఇంట్లో 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది సంపాదించక్కర్లేదుగా, ఒకరు సంపాదిస్తే ఒకరు. అందరికీ ఉపయోగపడుతుంది ఎస్, అలాగా ఖచ్చితంగా. ఎస్. ఈ 1,44,000 మంది ధ్యానం చేస్తే ఆ ధ్యాన శక్తి ఈ 8 బిలియన్ జనాభా కూడా కాస్మిక్ ప్యారడైజ్లోకి ఎంటర్ అవడానికి సరిపోతుందంట. Wow. ఎందుకు ఈ పాయింట్ మాట్లాడుకోవాలంటే చాలా మంది డౌట్ అడుగుతారండి, మేడం నేను ధ్యానం చేస్తాను, మా ఇంట్లో వాళ్ళు ధ్యానం చేయరు, మరి Hmm. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు అసెన్షన్ విత్ బాడీ పొందుతారా లేదా అని అడుగుతూ ఉంటారు. దానికి ఆన్సర్ ఇదే. ఎనర్జీ వాళ్ళకు కూడా ఫ్లో అవుతుంది, ఎస్, మనం తెలుసుకుంటాం, వాళ్ళు తెలుసుకోలేరు, అంతే. వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థం కాదేమో. అంతే. ఆ డిఫరెన్స్ తర్వాత తెలుస్తుంది. తెలుస్తుంది, నెమ్మదిగా తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ధ్యానం చేసిన వాళ్ళు చేయని వాళ్ళు ఆ డిఫరెన్స్ చూస్తున్నాం బయట. చూస్తున్నారు, ఇప్పుడు కూడా చూస్తారు. ఎందుకంటే మనం తెలుసుకుని ఆ జ్ఞానంతో ధ్యానం చేస్తే ముందుగా మనకు అన్నీ అర్థం అవుతాయి. తెలుసుకోకుండా ధ్యానం చేసినా కూడా వాళ్ళకి అర్థం అవుతాయి నెమ్మదిగా. అసలు ఆ ధ్యానమే చేయలేని వాళ్ళకి కూడా అర్థం అవుతాయి ఇంకొంచెం లేట్గా. ఎనర్జీలు అయితే అందరికీ అవైలబుల్ అండి. ఇక్కడ Right. నువ్వు నేను తేడా ఏమీ లేదు, వాళ్ళు ఎవరైనా అందరికీ అవైలబిలిటీ అనేది ఉంటుంది. మరి ఆ న్యూ హెవెన్ ఎనర్జీస్ ఆల్రెడీ వర్క్ చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఇప్పుడు తాళం ఇప్పుడు పెట్టాము ఇప్పుడు వస్తే అది కాదు కదా, ఇక్కడ విశ్వం అంటే అది ఇట్స్ లైక్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. తీసుకోవడం మొదలైపోయింది. ఆ అవగాహన పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ జీవితాల్లో స్వర్గాన్ని సృష్టించుకోవడం అనేది మొదలైపోయింది. అప్పటి నుంచి అంటే జూలై 25 తర్వాత నుంచి ప్రామినెంట్గా చూస్తారనమాట, ఇంకెక్కువ కనబడుతుంది, ఎక్కువగా కనిపిస్తుంది. మనం సులువుగా మేనిఫెస్ట్ చేస్తాం. ఇంకొక పాయింట్ అండి ఇక్కడ, అంటే మనకి ఏదైనా మేనిఫెస్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక పిరమిడ్ మేనిఫెస్ట్ చేయాలనుకోండి, ఆ పిరమిడ్ కనుక ఇక్కడ నిర్మించాలంటే మనకి ఎన్నో అడ్డంకులు. ముందు ప్లేస్ కావాలి, డబ్బు కావాలి, అక్కడ ఉన్న అందరి సమ్మతి కావాలి, అన్ని రకాల రిసోర్సెస్ కలిసి రావాలి, మళ్ళీ అందులో మధ్యలో అడ్డుకట్టలు వేయకుండా ఉండాలి. అది మేనిఫెస్ట్ చేయడానికి ఎన్నో నెగటివ్ దారులు కూడా కనిపిస్తానే ఉన్నాయి. అయితే సో అంటే మనం ఏదైతే ఒక పిరమిడ్కి కావలసిన క్రియేషన్కి ఏర్పాట్లు జరుగుతున్నాయో దాంతో ఏం జరుగుతుంది అంటారు? అంటే ఇప్పుడు ఈ నెగటివ్ అవుట్కమ్స్ ఏవైతే మనకి డిస్టర్బ్ చేస్తున్నాయి, ఇప్పుడు 25 జూలై తర్వాత పాజిటివ్ అవుట్కమ్స్ ఎక్కువ అవుతూ నెగటివ్ అవుట్కమ్స్ అనేవి నల్లిఫై అయిపోతాయి. ఓకే, ఏదైనా సరే పిరమిడ్ అన్నారు కానీ ఏదైనా లైఫ్ లో మనకంటే ఈజీగా అర్థం అవడానికి పిరమిడ్ అన్నారు. అంతే, మనం పిరమిడ్ నిర్మించడం కన్నా అంతే పెద్ద కదా, టాస్క్ ఇంకేముంది, అది ఏగలిగితే ఏదైనా ఈజీ చేసేయచ్చు. మన ఇంట్లో విషయాలైనా, రిలేషన్షిప్స్ లో విషయాలైనా, అంటే మానవ సంబంధాలు కానీ, ఆఫీస్ విషయాలైనా, ఏమైనా నువ్వు మునుపు పాజిటివ్ తక్కువ చూసావు, నెగటివ్ ఎక్కువ చూసావు. ఇప్పుడు నెగటివ్ తగ్గిపోతూ జీరో అయిపోయి ఓన్లీ పాజిటివ్ చూస్తాం. మనమే షాక్ అవుతుండం, ఏంటి ఇప్పుడు ఏం అడ్డంకులు రావట్లేదే, అవి బాబీ భలే వెళ్ళిపోతున్నామే అనుకుంటే అయిపోతుందే. దట్ ఈస్ హౌ యూ బికమ్ కో క్రియేటర్. వండర్ఫుల్ మేడం, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఏంటంటే ఇంకా అబ్బా ఇంత అద్భుతాన్ని చూడబోతున్నామా అన్న లైఫ్లో ఆ ఫీలింగ్ స్టార్ట్ అయింది మనతో పాటు అందరికీ. ఒక ప్రిపరేటరీ మెడిటేషన్ని డీటెయిల్గా చెప్పారు కదా, 25th అవి అలైన్ అయ్యేది ఇంకా డీటెయిల్గా చెప్తా అన్నారు కదా, దాని గురించి చెప్పండి. సో 25 జూలైన వచ్చేసి నెప్ట్యూన్ ప్లూటో సెక్స్టైల్ కాంబినేషన్ ఉంటుంది. ఆ రోజు 40 సంవత్సరాల తరువాత
గోల్డెన్ ఏజ్ ఎనర్జీస్ అనేవి రిలీజ్ అవబోతున్నాయి. ఆఫ్టర్ 40 40 ఇయర్స్, ఇయర్స్ 40 ఏళ్ల క్రితం జరిగింది అలా. జరిగింది. అంటే కొంచెం డీటెయిల్డ్గా చెప్పుకుంటే 1950 నుంచి 1950 ఎర్లీ ఇయర్స్, ఎగ్జాక్ట్ 1950 అని కాదు, 1950 తొలి సంవత్సరాల నుంచి 1986 వరకు ఈ గోల్డెన్ ఏజ్ ఎనర్జీస్ భూమి మీదకి యాంకర్ అయ్యాయి. అంతకు మునుపు ఎప్పుడైనాయి అంటే అట్లాంటిస్ టైంలో, రామ్తా చెప్తాడు కదా, అట్లాంటిస్ టైంలో ఆ స్వర్ణయుగం తాలూకా లేదా గోల్డెన్ ఏజ్ తాలూకా ఎనర్జీస్ ఉండేవి. మళ్ళా భూమి మీద రాలేదు. 1986 తర్వాత మళ్ళీ ఇదేనా? ఇదే 40 ఏళ్ల తర్వాత. అంటే అట్లాంటిస్ టైంలో ఉన్న గోల్డెన్ ఏజ్ ఎనర్జీస్ భూమి 1950 నుంచి 86 వరకు రిసీవ్ చేసుకుంది. మళ్ళీ తర్వాత 40 సంవత్సరాలు స్టాప్. మళ్ళీ ఇప్పుడు 25 జూలైన ఆ నెప్ట్యూన్ ప్లూటో సెక్స్టైల్ కాంబినేషన్ టైంలో ఆ గోల్డెన్ ఏజ్ ఎనర్జీస్ భూమి మీదకి రావడం మొదలవుతుంది. దాని వలన సటిల్ చేంజెస్, అంటే లోపల అంతర్గతంగా సూక్ష్మ స్థాయిల్లో మార్పులు అనేవి చూస్తామంట. ఈ సూక్ష్మ స్థాయిల్లో మార్పులు ఎలాంటివి అంటే వ్యక్తికి, ప్రతి వ్యక్తికి, భూగ్రహానికి గోల్డెన్ టైమ్ లైన్ మేనిఫెస్టేషన్కి వర్క్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఈ గోల్డెన్ టైమ్ లైన్ని అలవాటు ఉన్న వాళ్ళందరూ 1 ఇయర్ నుంచి వర్క్ చేస్తానే ఉన్నారు. మరింత సులువుగా ఈ గోల్డెన్ టైమ్ లైన్, బికాజ్ మనకి గోల్డెన్ ఏజ్కి సంబంధించిన ఎనర్జీస్ భూమి మీదకి వస్తాయి. అయితే 1950-86 మధ్యలో అప్పుడు ఎనర్జీస్ వచ్చినప్పుడు భూమి మీద ఏం జరిగింది అనేది మనం చూస్తే, ఇప్పుడు ఎనర్జీస్ రాబోతున్నప్పుడు మనకి ఏం జరగబోతుంది అనేది కొంచెం గెస్ చేయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది అని కాదు. ఏదైనా ఇలా ప్రిడిక్షనే, ఎనర్జీని బట్టి అటు ఇటు అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ డజంట్ డిటర్మైన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, బట్ జరుగుతున్న దాన్ని ప్రభావవంతం చేసి దాన్ని స్పీడప్ చేసే కెపాసిటీ ఉంటుంది. అది ఎప్పుడూ ఉంటుంది. అప్పుడు ఏం జరిగిందంటే స్వామి వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి వీళ్ళ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేది వెస్ట్రన్ కంట్రీస్కి స్ప్రెడ్ అయింది. అంటే పాశ్చాత్య దేశాల వాళ్ళందరూ కూడా ఈ భారతదేశం వైపు తలలు తిప్పి చూశారు. ఎందుకు? మాకు కావాలి, ఏం కావాలి? ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి. దాని సోర్స్ ఇదే, భారతదేశమే. భారతదేశం వైపు తిరిగి చూడడం అనేది జరిగిందంట. ఆ టైంలో ఆధ్యాత్మిక ప్రచారం అనేది అద్భుతంగా జరిగింది. ఆ పీరియడ్లో ఎవ్రీవన్ వాంట్స్ టు బి స్పిరిచువల్ ఆ టైంలో. అయితే అప్పుడు లేనిది ఇప్పుడు ఉన్నది ఒకటి ఎక్స్ట్రా ఉంది. అప్పుడు మన సౌర వ్యవస్థలో సపోర్టింగ్ పాజిటివ్ ఎనర్జీస్ లేవు. ఓకే, ఇప్పుడు సాధన లేదు. అంటే సపోర్టింగ్ పాజిటివ్ ఎనర్జీస్ అంటే గ్రహాంతర వాసులు, నక్షత్రలోక వాసులు, రకరకాల గ్రహాల వాళ్ళు, ప్లైడియన్స్, ఆల్డెబరన్స్, లైరన్స్, సిరియన్స్, ఇంకా మీరు ఏ గ్రహాలు, ఆండ్రోమెడా, ఎవరైనా చెప్పండి, ఆ గ్రహాంతర వాసులు అప్పుల్లో సోలార్ సిస్టంలో ఎంట్రీ లేదు. అలా చూస్తూ ఉన్నారు. బయటనే సౌర వ్యవస్థ బయటనే చూద్దాం అంతే. వీళ్ళు ఏం చేసుకుంటున్నారు గమనిద్దాం, వీళ్ళు ఏం చేస్తున్నారు గమనిద్దాం. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఒక బౌండరీ గీయబడి ఉంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయిపోయారు. ఎర్త్ చుట్టూ కూడా సర్టెన్ పొజిషన్స్లో రెడీగా ఉన్నారు. మనం ధ్యానం చేయడం, మనం ఆ ట్రిగర్ని ఇవ్వడం, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయడం. అది మెయిన్గా ధ్యాన సాధన ఎక్కువ పెరగడం వల్లనే వాళ్ళకున్న ఆ బౌండరీ దాటి మనకి ఇంకా సహాయం చేయాలన్న ఫీల్ ని క్రియేట్ వచ్చింది. ఎందుకంటే నక్షత్ర లోకాలు బుక్ లో చెప్తారు కదా, అలాగే తాయిబా గ్రహయాత్ర బుక్ లో చెప్తారు కదా, వాళ్ళు లోపలికి రావడానికి మన యొక్క ధ్యాన శక్తి వలన లాభం జరిగింది. అది ఆ పాసిబిలిటీలోకి వచ్చింది, సంభవం జరిగింది అనమాట. 1986 వరకు అలా ఉంటే 1990 నుండి స్పీడప్ అయింది కదా మెడిటేషన్. అయ్యింది. ఒక పిరమిడ్ 1991 రావడంతో ఇంకా స్పీడప్ అయింది. వీళ్ళందరూ ఇప్పటి వరకు వేసిన పునాది ఇప్పుడు గోల్డెన్ ఏజ్ ఎనర్జీస్ మరల భూమి మీదకి రావడానికి ఆ రోజు నుంచి మొదలవుతుంది. సో ఆ సటిల్ చేంజెస్ వస్తాయి. అంటే నాకైతే ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు,
బట్ ఆ రోజు మాత్రం దానికి తగ్గట్టు మరి భారతదేశంలో ఉన్న మనమందరము ఆధ్యాత్మికతని సులువుగా అందరికీ పంచుతాము, ఆత్మజ్ఞానాన్ని సులువుగా తీసుకెళ్తాము, అసెన్షన్ విత్ బాడీ ఎలా జరగాలనేది సులువుగా చెప్పగలుస్తూ ఉంటాం అన్నమాట. ఎలాగ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది నాకు అవగాహన లేదు, కానీ ఆ గోల్డెన్ ఏజ్ ఎనర్జీస్ మరల భూమి మీదకి రావడానికి ఈ అసెన్షన్ పోర్టల్ అనేది అప్గ్రేడ్ అవ్వబోతున్నది. అదే పార్ట్ 2. వావ్ వావ్ వావ్. అంటే మన జన్మలోనే 2 సార్లు దీన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. 1986లో తెలియకనే ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నాకు ఆ గతం స్ఫురణకు వచ్చింది. 1986 ఆ టైంలో ఎందుకో తెలియదు కానీ మౌనంలో ఉండిపోయాను. నన్ను గుర్తుపట్టారు అందరూ. నా జర్నీ గుర్తుకొచ్చింది ఇప్పుడు మీరు చెప్తుంటే. ఏం జరిగింది అప్పుడు, మరి ఏం చేస్తున్నాం మనం అని. 75 తర్వాత వచ్చాము. 76లో తెలియని ఒక మౌనము, సైలెంట్, ఏమైంది అని కంగారు పడే స్థాయికి వచ్చింది అక్కడ. అంటే మనకు తెలియదు మనం వచ్చింది అందుకని తర్వాత కదా తెలిసింది. పత్రిసాని కలిసిన తర్వాత తెలిసింది. ఇప్పుడు ఇంకా డీటెయిల్ గా అర్థమైంది. మనం ప్రిపరేటరీ కోసమే వచ్చాము, ఇట్స్ కన్ఫర్మ్డ్. ఇప్పుడు 2వసారి కూడా మనం అనుభవం అవుతున్నాం అంటే ఖచ్చితంగా మనం వచ్చిన వర్క్ అదే. వీఆర్ ఇన్ ద రైట్ పాత్ అండ్ వీ హ్యావ్ టు గో త్రూ ఇట్. వండర్ఫుల్ మేడం. సో ఆ సటిల్ చేంజెస్ అన్ని కూడా మొదలవుతాయి. అది అసెన్షన్ పోర్టల్ అప్గ్రేడ్ అవుతుంది. అండ్ ఆ July 25 తర్వాత అసెన్షన్ డీటెయిల్స్ అనేవి అప్గ్రేడెడ్ అండ్ అప్డేటెడ్ వర్షన్స్ ఇవ్వబడతాయి అందరికీ. న్యూ హెవెన్ ఎలాగో ఇందాక చెప్పినట్టు న్యూ ఎర్త్ అనే కీ కూడా 1999 నుంచి ఇవ్వబడింది. మీరు ఇందాక చెప్పారు కదా 1999లో ఆగస్ట్లో సోలార్ ఎక్లిప్స్ జరిగింది. ఆ రోజు నుంచి కొత్త భూమి అంటే ఈ భూమి పాత భూమి అది కాదు, న్యూనెస్, దీంట్లోనే న్యూనెస్. అదే ఈ భూమి మీద కొత్త ధనం. ఏంటి ఇప్పుడు రొటీన్ గా అందరూ జీవించేస్తాను 24/7, లేదంటే రోజుకి 8 గంటలు 12 గంటలు ఉద్యోగాలు చేసేసుకుని పుడతావు, చదువుతావు, ఇంకేదో చేస్తావు, పెళ్లి చేసుకుంటావు, డబ్బులు సంపాదిస్తావు, అలా వెళ్ళిపోవడాలే ఉన్నాయి. దిస్ ఇస్ ఆల్ రొటీన్. కొత్త ధనం అంటే నువ్వు అంటే ఓన్లీ బాడీ అండ్ మైండ్ మాత్రమే కాదు, నువ్వు అంటే ఆత్మ కూడా. ఈ ఆత్మజ్ఞానం వైపు నువ్వు తెలుసుకోవాలి, అడుగులెయ్యాలి. ఇలాంటి మార్పులన్నీ కూడా రావడమే కొత్త భూమి, న్యూ ఎర్త్. ఈ న్యూ ఎర్త్ అండ్ న్యూ హెవెన్, ఈ 2 ఎనర్జీస్ కలిసి పనిచేయడం అనేది May 24 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా విస్తృతంగా చూస్తామన్నమాట. 1999 ఆగస్ట్లో బిగిన్ అయింది. ఇది ఇంకా స్పీడప్ కాబోతుంది. 1999లోనే పిరమిడ్ మెడిటేషన్ స్టార్ట్ చేశాను. అందుకనే అంటే ప్రతిదానికి కనెక్షన్ సార్ చెప్తే ఇక మనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి చెప్తారులే అనుకుంటాం. ఇప్పుడు అసలు అయిన ట్రూత్ బయటకు వస్తుంది. అంతే. సార్ ఊరికే చెప్పలేదు, ఏది ఎవరి గురించి ఏది ఊరికే చెప్పరు. అతను చెప్పిన దానికి వెనకాతల కథ అర్థం అవ్వాలంటే సంవత్సరాలు పడుతుంది. ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇప్పుడు మనకి. అంతే, ఈ రోజు తెలుసుకుంటున్నాం. సో వండర్ఫుల్ మేడం. అయితే ఇప్పుడు మీరు అంటే వాటి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పినా కూడా ఈ గ్రహాల ఇంపాక్ట్ ధ్యానుల మీద ఇంపాక్ట్ ఉంటది, మానవుల మీద, అన్ని జీవాల మీద ఇంపాక్ట్ ఉంటదా? ఎలాంటి ఇంపాక్ట్ ఉంటది? ధ్యానుల మీదే కాదు, మొత్తం ప్రతి గ్రహము కూడా వేరే గ్రహం మీద ఇంపాక్ట్ చూపిస్తూనే ఉంటుంది. ఒక గ్రహము ఇంకొక గ్రహం మీద ఎప్పుడు ఎందుకు అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ధ్యానం అద్భుతంగా చేసేసినప్పుడు మీ చుట్టూ ఉండే ఎనర్జీ ఆరా ఉంటుందిగా. ఆ ఆరా ఎక్స్పాండ్ అయ్యే కొలది మీ ఆరాలోకి ఎంటర్ అయ్యే వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఉదాహరణకి పత్రిసారే ఉన్నారు, పత్రిసార్ ఆరాలోకి వెళ్తే ధ్యాన మహాయజ్ఞం కావచ్చు, ధ్యాన మహాచక్రం కావచ్చు. నేను అమరావతి ధ్యాన మహాయజ్ఞంలో నేను ఒక విన్నాను అన్నమాట. అంటే నేను వెళ్ళలేదు, అక్కడ ఆరా టెస్టింగ్ స్కానర్ ఏదో పెట్టారు, మెషిన్ పెట్టారు. వెళితే అక్కడ అందరిది గ్రీనే వస్తుందంట. ఎందుకు గ్రీన్ వస్తుందంటే పక్కకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. వాళ్ళు ఎందుకు రాదు, అందరం పత్రిసార్ ఆరాలో ఉన్నాం కదా, అతని ఆరా కలరే మనలోకి వస్తుంది, మన ఆరా ఇది డిటెక్ట్ చేయలేదు, ఎందుకంటే సార్ ఆరాలో మనం అందరం కొట్టుకెళ్ళిపోతాం. అలాగా మన యొక్క ఆరావే పక్క వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుందంటే గ్రహం అనేది కూడా ఒక చైతన్యం. మరి ఆ గ్రహం యొక్క చైతన్యానికి ఆరా ఉంటుంది, మరి ఆ ఆరా కూడా ఇంకో గ్రహం మీద ఇంపాక్ట్ చూపిస్తుందిగా.
ఇంకో గ్రహం మీద చూపిస్తుందంటే ఆ గ్రహం మీద ఉండే జీవుల మీద కూడా చూపిస్తారుగా. ఎస్. అందుకే ఈ గ్రహాల యొక్క రకరకాల కలయికలు అమరికలు ఏర్పడుతున్నప్పుడు ఒక రిజనెన్స్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ప్రతిధ్వనించే శక్తి క్షేత్రం. ఆ శక్తి ఈ గ్రహాలన్నీ పలానా ట్రైన్లోకి వస్తున్నాయి, సెక్స్టైల్ కాంబినేషన్లోకి వస్తున్నాయి, అపోజిషన్లోకి వస్తున్నాయి అన్నప్పుడు ఆ శక్తి క్షేత్రాలు ఒకదానికొకటి రెట్టింపు చేసుకోవచ్చు, లాగచ్చు, తగ్గించవచ్చు, ఏదో ఒకటి ప్రతిధ్వని అనేది ఇస్తూ ఆ ఎనర్జీస్ ఇంపాక్ట్ భూమి మీద కూడా ఉంటుంది. భూమి మీద ఉన్నప్పుడు అలాంటి ఎనర్జీస్ని యూస్ చేసుకుని మన పౌర్ణమికి అమావాస్యకి ధ్యానాలు ఎలా అయితే చేస్తామో ఈ గ్రహాల తాలూకా ఇంపాక్ట్ ఉన్నప్పుడు కూడా ధ్యానం చేస్తే ఆ గ్రహం యొక్క ఎనర్జీస్తో మనం ఇక్కడ ఎదగడానికి ఛాన్స్ అన్నమాట. మనం ఏ ఛాన్స్ వదులుకోం కదా. అంతేగా, మనం ఏది లేకపోయినా రెగ్యులర్గా చేస్తాం. పత్రి సార్ వారి నోటి నుంచి విన్నాం మేడం, ప్రత్యేక రోజుల్లో ధ్యానం 3 రెట్లు శక్తిదాయకం. ఇంత డీటెయిల్డ్ గా మనకు చెప్పలేదు కానీ ప్రత్యేక రోజుల్లో ధ్యానం అన్నారు. అన్ని ఉన్నాయి అందులో, అన్ని వచ్చాయి అంతే. మరి చెప్పలేదు అనడానికి లేదు, చెప్పారు. నాకైతే ఇది గుర్తుంది, నేను విన్నాను. ప్రత్యేక రోజుల్లో ధ్యానం అన్ని చెప్పుకుంటూ మాస్టర్తో ధ్యానము, సంగీతంతో ధ్యానము, గురువుల సమాధుల దగ్గర ధ్యానం, ప్రకృతి ధ్యానంతో పాటు ప్రత్యేక రోజుల్లో ధ్యానం ఎన్నో రెట్లు శక్తిదాయకం అనే పదాన్ని యూజ్ చేశారు, మనం విన్నాం. అవునండి, అవును. అంటే ఇదే మరి ప్రత్యేక రోజుల్లో వచ్చే ఎనర్జీస్ని యూజ్ చేసుకుంటూ అందరూ ధ్యానం చేసి వాళ్ళ యొక్క ఆత్మ ఎదుగుదలలో ఎంతో ముందుకి ఎదగాలి అనేది మరి గురువు గారి కోరిక, మన కోరిక కూడా. చేసి తీరాల్సిందే ఈ ధ్యానాలన్నీ. అయితే మరి విజువలైజేషన్ అనేది ఇప్పుడు ధ్యానం అంటే ఎనర్జీ తీసుకుంటాం. ఇక్కడే మేడం పత్రిసారి ఏం చెప్పారు, సైలెంట్ గా ధ్యానం చేయండి, శక్తి తీసుకోండి అన్నారు. మీరు విజువలైజేషన్ అనే పదాలు వాడుతున్నారు కదా, ఇది ధ్యానానికి దానికి ఎలా లింక్ అవుతుంది అంటారు? సార్ ఏంటంటే విజన్, పత్రిజీ విజన్ ఈజ్ నథింగ్ బట్ విజువలైజేషన్. విజన్ విజువలైజేషన్ రెండు ఒకటే. ఇలా ఉండాలి, ఇలా జరగాలి, ఇలా ఉండాలి అనే విజనే క్రియారూపమే విజువలైజేషన్. ఓకే, అది నౌన్. విజన్ అనేది నౌన్, విజువలైజేషన్ అనేది వర్బ్. సో ఆ విజన్ పత్రిజీ విజన్ ఇప్పుడు ఏంటి, ధ్యాన జగత్ అదొక విజన్, నౌన్ రూపంలో ఉంది. దాన్ని విజువలైజేషన్ పత్రి సార్ ఎంత లోపల చేస్తుంటే ఎంత ధ్యాన జగత్ మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అంటే వర్బ్ అంటే యాక్షన్. ఎస్, వర్బ్ అంటే యాక్షన్ రూపంలో చేసేదాన్ని విజువలైజేషన్ అంటాం అన్నమాట. అక్కడ క్రియారూపం. మీరు ఇంగ్లీష్ గ్రామర్ కూడా చెప్పేస్తున్నారు. మరి సత్యం బహిర్గతం అవ్వాలంటే అన్ని భాషల్లోనే వాడాలి. మరి ఇంగ్లీష్ కూడా నేర్చుకున్న తర్వాతనే నేను ధ్యానంలోకి ఎందుకు వచ్చినా ఇప్పుడు అర్థమైంది. సో అందువలన ఆ విజువలైజేషన్ ప్రక్రియ అనేది కంపల్సరీ. ఆ గైడెడ్ మెడిటేషన్ పెట్టుకుని ఆ 20 నిమిషాలు కనుక సేమ్ విజన్ని 1,44,000 మంది కన్నా ఎక్కువ మంది హోల్డ్ చేస్తే మీరు అన్నట్టు మార్పు సులువుగా జరుగుతుంది. హోల్డ్ చెయ్యకపోయినా 1,44,000 మంది రాకపోయినా మార్పు జరుగుతుంది, కొంచెం స్లోగా జరుగుతుంది. ఓకే, మనం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉందాము, యుక్రెయిన్ యుద్ధం వస్తుంది, ఇరాన్ యుద్ధం వస్తుంది, గ్యాస్ పెరుగుతుంది, అది దొరకదు, అలాంటి వాటిలో ఓకే, దట్స్ ఫైన్. ఇంకోటి మేడం, 1,44,000 మంది అంటే మనమే కానక్కర్లేదు కదా, భూమి మీద ఈ సబ్జెక్ట్ చాలా మందికి తెలుసు. అన్ని లాంగ్వేజ్ వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు. ఈ పోర్టల్ గారు కానీ మీరు 40 సంవత్సరాల తర్వాత గోల్డెన్ లైన్ అన్నారు కదా, నేను ఎక్కడో ఒకటి అది విన్నాను, చూశాను, ఇప్పుడు నాకు ట్రిగ్గర్ అయింది. 40 years తర్వాత అనే దానికి అది ఉంది, దాన్ని చెప్పబడ్డది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంటి, అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. మరి మనం మన పాత్ర పోషిస్తే అంతే, మనం తొందరగా స్పీడప్ అవుతాం, మన ద్వారా స్ప్రెడ్ అవుతుంది, లేదా చేయవలసిన వాళ్ళు చేసేస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మాస్ మెడిటేషన్. ఈ గ్లోబల్ మాస్ మెడిటేషన్ 40 పై దేశాల వాళ్ళు చేస్తున్నారు. ఆ 40 రకాల లాంగ్వేజ్ల్లో గైడెడ్ మెడిటేషన్ అనేది క్రియేట్ చేయడం జరిగిపోతుంది. 40 నుంచి 50 రకాల లాంగ్వేజెస్లోని అందరూ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా సేమ్ టైం. మనకి భారతదేశ కాలమాన ప్రకారం ఉదయం 11:23 జూలై 25. అందరూ కూడా ఆ గైడెడ్ మెడిటేషన్ పెట్టుకుని సేమ్ విజన్ని హోల్డ్ చేస్తూ విజువలైజ్ చేస్తారు. ఆ సంఖ్య 1,44,000 ప్లస్
దాటేస్తే సులువుగా వెళ్ళిపోతాం, రైట్. లేదా స్లోగా వెళ్తాం, ఇంకొన్ని సంవత్సరాలు పడతాయి అన్నమాట. కానీ ఇంకోటి అందుకనే మేడం, దాటకపోవడం అనేది ఇప్పుడు జరగదు. జరగదు. మీరు అన్నట్టు ఇంతకు ముందు కావచ్చు, కానీ అవును, ఇప్పుడు Yes. భూమి మీద అందరికీ సిద్ధంగా ఉన్నారు, ధ్యానం చేయాలని వచ్చింది. మనతో పాటు ఎన్నో ఆర్గనైజేషన్స్ వరల్డ్ వైడ్ గా ఉన్నాయండి, ఉన్నాయి కాబట్టి 144 ఈజీగా. ఈజీగా బట్ దాటేస్తాం. నా పాత్ర నేను ఉండాలి అనుకుంటే సరిపోతుంది. అంతే, అంతే. ఇప్పుడు మీరు ఇందాక అల్టిమేట్ విషయం చెప్పారు, విజన్ అయితే ఉంది, ఉమ్, మనం అసెండ్ అవ్వాలి, ఉమ్, పత్రిజీ ధ్యాన జగత్ అవ్వాలి అని. ఉమ్, ఆ విజన్ కి విజువలైజేషన్ అనే యాక్షన్ ద్వారా ఉమ్, మనం manifestation మేనిఫెస్టేషన్ కు తీసుకొస్తున్నాం. తీసుకొస్తాం. కాబట్టి ధ్యానము ఉమ్, సైలెంట్ గా చేయడంతో పాటుగా ఉమ్, ఆ విజువలైజేషన్ కూడా యాడ్ చేయాలి. అది చేయాలి. గ్రూప్ విజువలైజేషన్. గ్రూప్ సో గ్రూప్ కాన్షియస్నెస్ ని కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం ఇక్కడ. కలెక్టివ్ కాన్షియస్నెస్ విల్ వర్క్ అన్నమాట. అది మేనిఫెస్టేషన్ చాలా మంది అవ్వలేదు, ట్రై చేస్తున్నాం, డిఫెక్ట్ విజువలైజేషన్ లో ఉంటుంది. ట్రై అనేది దానికి ఏమున్నది మీనింగ్? ట్రై అంటే నేను అది- చేయలేను అనడానికి బదులు ట్రై అనే పదం వాడుతాం. అయితే విజువలైజేషన్ పర్ఫెక్ట్ గా చేసిన తర్వాత ఫిజికల్ యాక్షన్ తీసుకోకపోయినా కూడా మేనిఫెస్టేషన్ చేయలేరండి. ఓకే, ఇప్పుడు అంటే పిరమిడ్ ఏంటి? కావాలి అంటాను, మ్మ్, నా మ్మ్. పిరమిడ్ కావాలి, నేను కూర్చుని ధ్యానంలో పిరమిడ్ వస్తుంది అనుకుంటే వచ్చింది కుదరదుగా, ధ్యానంలో. అక్కడికి వెళ్ళాలిగా. ధ్యానంలో అక్కడ హాస్టల్ గా వచ్చింది. వచ్చింది అంటే సరిపోదే. సరిపోదు. అక్కడ నీ అక్కడ వెళ్ళి మేస్త్రీలు పిలాలి, బాబు గోతులు తవ్వే వాళ్ళు పిలాలి, ఇటుకలు కొనాలి, సిమెంట్ కొనాలి, అవన్నీ మాట్లాడాలిగా కరెక్ట్ యాంగిల్స్ తో. ఫిజికల్ యాక్షన్ ఈజ్ దాట్. అది ఉంటేనే మేనిఫెస్టేషన్. అంటే ఇప్పుడు మనం ఈ సాధన అయిన తర్వాత మన ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఏముండాలంటారు? ఫాస్ట్ గా ఏది మీ ఆత్మ నిర్ణయం తీసుకొని మీరు భూమి మీద పుట్టారో, మీ సోల్ పర్పస్ ఏదో దాంట్లో మీరు నడవాలని అడగండి. ఓహో, ఎప్పుడూ కూడా మనకి మన హయ్యర్ సెల్ఫ్ విజువలైజ్ చేస్తేనే మీరు ఇక్కడికి వచ్చారు. మీ హయ్యర్ సెల్ఫ్ సంకల్పించకుండా ఎవ్వరు ఇక్కడ దిగరు. ఊర్ధ్వాత్మ, ఈజీగా అర్థం అవ్వాలంటే ఊర్ధ్వాత్మ సంకల్పిస్తేనే మీరు ఇక్కడ జననం తీసుకున్నారు. అది ఎందుకు సంకల్పించింది? మీ ద్వారా ఈ పని జరగాలి భూమి మీద అని మూల చైతన్యము అనుకుంది. మీ ఊర్ధ్వాత్మ సరే మూల చైతన్యం ఏది అనుకుంటే చేయడం నా బాధ్యత అనుకుని వచ్చారు. ఆ మీ సోల్ పర్పస్ ఎక్సలెంట్గా ముందుకెళ్ళాలి, కంప్లీట్ చేసుకుని మీ భూమి మీద జర్నీని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేది అడగండి. అంతే. తర్వాత మన యాక్షన్స్ దానికి అనుగుణంగానే ఉండాలి. ఆ ఫిజికల్ Okay. ఇప్పుడు ఇక్కడ అంటే ఇక్కడ 1,44,000 మంది పైన ఈ 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ పార్ట్ 2లో పాల్గొనాలని నేను అనుకున్నానండి. నేను అనుకుని ఇంట్లో కూర్చుంటే కుదరదుగా, నేను రావాలిగా ఇక్కడికి. దట్ ఈస్ ద ఇక్కడికి ఫిజికల్ రావాలి. యాక్షన్. అందరికి చెప్పాలి, చెప్పాలి, ఫ్లైయర్ పంపించాలి, ఇది పంపించాలి. టైం అని ప్రమోట్ Yes. చేయాలి. చెయ్యాలి, ఆ టైంలో ఆడియోస్ వినేటట్టుగా అందరినీ మోటివేషన్ ఇవ్వాలి. Yes. ఇవన్నీ ఫిజికల్ యాక్షన్స్. ఈ ఫిజికల్ యాక్షన్స్ లేకుండా నేను ఇంట్లో కూర్చున్నాను ఆస్ట్రోలో దాటిసేరు అంటే కుదరదే. యూ హ్యావ్ టు వర్క్ అట్ ఫిజికల్ లెవెల్ వెన్ యూ వాంట్ టు సీ ద చేంజ్ అట్ ఫిజికల్ లెవెల్. Right. భౌతిక తలంలో మార్పు చూడాలంటే భౌతిక తలంలో పని చేసి తీరాలి, చేస్తేనే కుదురుతుంది ఇక్కడ. సో ఆ యాక్షన్ కి కావాల్సిన ఎనర్జీని ఇచ్చేది విజువలైజేషన్. అంతే. ఇప్పుడు విజువలైజేషన్ చేసిన తర్వాత ఊరికే ఉండదు, ఆ ఎనర్జీ మనల్ని బయటికి నడిపిస్తుంది. నడిపించి విజన్ రాసుకున్నంత మాత్రాన జరగదు. కానీ విజువలైజేషన్ అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ ధ్యానానికి ముందు నుంచి కూడా ఈ విజువలైజేషన్ టెక్నిక్ ట్రైనర్ గా ఈ విజువలైజేషన్ టెక్నిక్ లోనే ఉన్నాం. ఫస్ట్ Wow. సెల్ఫ్ హిప్నాసిస్, తర్వాత NLPT, అన్నిట్లో కూడా ఉన్నది విజువలైజేషనే. సో ఏంటి ఈ విజువలైజేషన్ ఇప్పుడు ఇలా చేసాం తర్వాత మనం ఊరికే ఉండలేము, ఇంకా యాక్షన్ చేస్తూ ఉంటాం. అంతే తోసేస్తుంది కాబట్టి లోపలది. సో దానికి మెడిటేషన్ ఎనర్జీ అనేది యాడ్ అవుతుంది. Yes. కల్పనకు కల్పనా శక్తి యాడ్ అవుతుంది. వండర్ఫుల్ మేడం. సో ఇంకా ఏం జరగబోతుంది ఫైనల్గా, ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? సో ఈ గోల్డెన్ ఏజ్ ఎనర్జీస్ అనేవి సటిల్గా వస్తాయండి. నేనైతే ప్రతి ఒక్కళ్ళని రిక్వెస్ట్ చేసేది ఈ 4 ధ్యానాల్లో పార్టిసిపేట్ చేయండి. మీ యొక్క గోల్డెన్ టైమ్ లైన్ని మేనిఫెస్ట్ చేసుకోవడానికి మీకు మీరే వర్క్ చేయాలి. ఆలోచించండి, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ గోల్డెన్ టైమ్ లైన్ కనుక మేనిఫెస్ట్ చేసుకుంటుంటే గోల్డెన్ ఏజ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ చాలా సులువుగా మేనిఫెస్ట్ అయిపోతుంది. మరి పత్రి సార్ కళలన్నీ సాకారం అయిపోతాయి అన్నమాట. అక్కడ ఈ జగత్తుని ఎలా అయితే
గురువు గారు చూడాలనుకున్నారో అవన్నీ చూస్తారు. మరొక్కసారి మరి ధ్యానం సమయాలు అయితే చెప్పుకుందాము. మరొకసారి రిపీట్ Yes. చేయండి. మెయిన్ మెడిటేషన్ వచ్చేసి 25 జూలై ఉదయం 11:23 12:21 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ పార్ట్ 2 ధ్యానం ఉంటుంది. అది గైడెడ్ మెడిటేషన్ ఒక 20 minutes ఉంటుంది. అలాగే బూస్టర్ ధ్యానాలు 16వ తారీఖు అర్ధరాత్రి 1:58 నుంచి 20 నిమిషాల పాటు ఫస్ట్ బూస్టర్ ధ్యానం ఉంటుంది. దెన్ రెండో బూస్టర్ ధ్యానం 18వ తారీఖు జూలై ఉదయం 10:15 ఉంటుంది. మూడో బూస్టర్ ధ్యానం 21 జూలై సాయంత్రం 4:41 ఉంటుంది. 25న మాత్రం అందరూ మీ వాళ్ళని, మీ చుట్టాలని, మీ ఫ్రెండ్స్ని, ఎవరైతే మీ గ్రూప్స్లో ఉన్నారో వాళ్ళందరికీ చెప్పండి. 20 నిమిషాలు ప్రపంచ శాంతి కోసం వాళ్ళందరినీ ధ్యానంలో కూర్చోమని చెప్పండి. ఈ ధ్యానం అంతా కూడా మరి లైవ్లో అయితే లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను గైడెడ్ మెడిటేషన్ చేయిస్తాను, అక్కడ మీకు లభిస్తూ ఉంటుంది. మరిన్ని వివరాలు కావాలంటే క్రాక్ ద బిలీఫ్ యూట్యూబ్ ఛానల్లో తెలుగులో దొరుకుతాయి. ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే కనుక జాగృతి యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయండి. అంటే మరి ఈ వివరాలు నాన్ తెలుగు వాళ్ళకు కూడా పంపించమనే చెప్తాను. అక్కడైతే మొత్తం మనం ఇంగ్లీషు హిందీలో ప్రోమోలు వీడియోలు అన్నీ రిలీజ్ చేస్తున్నాం జాగృతి యూట్యూబ్ ఛానల్. మన వాళ్ళందరికీ కూడా వెళ్ళాలి. జాగృతి యూట్యూబ్ ఛానల్ అండ్ క్రాక్ ద బిలీఫ్ యూట్యూబ్ ఛానల్, క్రాక్ ద బిలీఫ్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీటి అన్నీ కూడా అన్ని లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంటాయి. మేమైతే ఫ్లయర్స్ మొత్తం ఇండియన్ లాంగ్వేజెస్ 12 లాంగ్వేజెస్లో తయారు చేయించి పెట్టడం కూడా జరిగింది అందరికీ షేర్ చేయడానికి. 12 లాంగ్వేజెస్ మాట్లాడడం అయితే రాదు కానీ జనాలు మన పత్రి సార్ పుణ్యమా అని ఉన్నారండి, మన పిఎస్ఎస్ఎం వాళ్ళే ఉన్నారు. అందరూ ముందుకు వస్తారు చక్కగా. ఇప్పుడు సపోజ్ పంజాబీ లాంగ్వేజ్ ఉందనుకోండి, పంజాబీ పిఎస్ఎస్ఎం వాళ్ళు నాకు ఎవరు తెలియదు, కానీ హిందీ వాళ్ళకి ఎవరు తెలుసు, మేడం ఉండండి మా పంజాబీ ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళ ద్వారా చేయిస్తాను అని వాళ్ళ ద్వారా ట్రాన్స్లేషన్ తీసుకుని నాకు ఇస్తున్నారు, నేను చేసేస్తున్నాను ఫ్లైయర్. డన్. అంటే మీరు లైట్ వర్కర్స్ టీవీలో ఇచ్చేది తెలుగులో గైడ్ చేస్తారా? చేస్తాం, తెలుగులో గైడ్ చేస్తాం. ఇంగ్లీష్ వచ్చేసి వీ లవ్ మాస్ మెడిటేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఉంటుంది. వీల్ ఆఫ్ మాస్, వీ లవ్ మాస్ మెడిటేషన్స్, వీ లవ్ మాస్ మెడిటేషన్. ఓకే. సో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంగ్లీష్ బ్రాడ్కాస్ట్ ఉంటుంది, లైవ్ ఉంటుంది. దెన్ హిందీ వచ్చేసి జాగృతి యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఇస్తాం. రైట్, వండర్ఫుల్ మేడం. అల్టిమేట్ ఫైనల్గా మీ మెసేజ్. అందరూ ఈ ధ్యానాల్లో పార్టిసిపేట్ చేసి భూమి మీద 40 సంవత్సరాల తర్వాత వస్తున్న ఆ గోల్డెన్ ఏజ్ ఎనర్జీస్ని మీరందరూ యాంకర్ చేస్తూ సర్వే జన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు అంటూ అన్ని జీవులు కూడా భూమి మీద ఆ గోల్డెన్ ఏజ్ని చవి చూడడానికి, ఆ ఎనర్జీస్లో జీవించడానికి హక్కు ఉంది. కాబట్టి ఆ ఎనర్జీస్ ద్వారా అందరికీ గోల్డెన్ ఏజ్ ప్రాప్తించేటట్టు ధ్యానం చేయండి, అందరికీ షేర్ చేయండి. అందరూ హ్యాపీగా గోల్డెన్ టైమ్ లైన్ని మేనిఫెస్ట్ చేసేయండి. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. విజయం కాంతిదే, థ్యాంక్ యూ. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, ఇప్పటి వరకు ఎన్నో సబ్జెక్ట్స్ విన్నాం, తెలుసుకున్నాం. కానీ మనందరం భూమి మీదకి ఎందుకు వచ్చామో కొద్దిగా స్ఫురణకు వచ్చి ఉంటుంది. కానీ ఈరోజు టాపిక్ ద్వారా మనకందరికీ అర్థమైంది. 1950 తర్వాత మనకు తెలియదేమో, 1986, 70 తర్వాత వచ్చిన వాళ్ళు, 80 తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఐడియా ఉంది. సో అప్పుడు ఏర్పడ్డ ఎనర్జీకి అద్భుతమైన షిఫ్ట్. అంటే మన అందరం ఎందుకు వచ్చాం, మరి అప్పటి నుంచి ఏం జరుగుతుంది, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ధ్యాన సాధనలోకి వచ్చాం. మనందరి విజన్ భూమి మీద అందరూ అద్భుతంగా హాయిగా జీవించాలి, మనందరిలాగా అద్భుతంగా ఉండాలనే కదా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ 4 ధ్యానాలు జూలై 16, జూలై 18, జూలై 21, జూలై 26, 25 అనేది ఫైనల్ మెడిటేషన్. సో ఈ వివరాలన్నీ ఫ్లయర్స్తో, టైమింగ్స్తో అన్నీ ఇవ్వబడతాయి. పిఎంసి ద్వారా కూడా మీకు అందరికి అందించబడతాయి. సో ఈ 4 రోజులు ధ్యాన సాధన మనం లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో 3 రోజులు చేసాం, డిఫరెంట్ టైమ్స్లో. ఇప్పుడు 4 రోజులు ప్రిపరేటరీ మెడిటేషన్ ఈజ్ మస్ట్. ఎందుకంటే ఆ టైంలో మనం అబ్జర్వ్ చేయాలి అంటే అప్పుడే అబ్జర్వ్ చేయకపోవచ్చు. ఇప్పుడు పౌర్ణమి రోజు వచ్చే ధ్యానం మనకు అర్థం కావాలి ఏం జరుగుతుందంటే ఆ 3 రోజుల ముందు ప్రిపరేటరీ సాధన చేసిన వాళ్ళకి ఆ పౌర్ణమి రోజు ఏం వస్తుందో మనం తెలుసుకోగలుగుతాం. మనందరికీ అనుభవం ఉంది. అలాగే ఈ ప్రిపరేటరీ బూస్టర్ మెడిటేషన్ అంటున్నారు కదా, ఈ 3 రోజులు సాధన చేసినప్పుడు ఆ ఫైనల్ జూలై 25న
జరగబోయే ఆ ఫైనల్ మెడిటేషన్ యొక్క ఇంపాక్ట్ని మనం చూడగలుగుతాం, మన ద్వారా స్ప్రెడ్ చేయగలుగుతాం. సో ఇది ఈనాటి సత్యదర్శనంలోని అల్టిమేట్ విషయం. మరిన్ని అద్భుతమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.